welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ఇది ఎందుకు స్పెషల్ అన్నానంటే ఇలాంటి వీడియో మన ఛానల్లో ఎప్పుడు చేయలేదు బికాస్ ఐఎమ్ డూయింగ్ సమ్ క్రియేటివ్ స్టఫ్ లైక్ డిఐవైఏ కానీ కొంచెం డిఫరెంట్గా మనం ప్రతిసారి వినాయక చవితికి నేను మట్టితో వినాయకుడిని చేయడం చేశారు. బట్ ఈసారి నేను కొంతమంది పిల్లలకి నేర్పిస్తూ నేను ఒక వినాయకుడిని చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మా కాలనీలో ఉన్న కిడ్స్ అందరికీ ఒక కొంచెం ఎంగేజింగ్ వర్క్ షాప్ పెడితే బాగుంటుందని ఐ ఆల్సో ఇన్వైటెడ్ మై ఫ్యామిలీ. సో అందరు చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరినీ అబౌట్ 7 years కిడ్స్ వస్తున్నారు ఈరోజు ఇంటికి. ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ గోనా హ్యాండిల్ సో మెనీ కిడ్స్ ఎట్ వన్ ప్లేస్. అంటే స్కూల్లో అట్లా చేసాము అ డే ఇన్ యాజ్ అ టీచర్, బట్ యా టుడే ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్స్ ఆల్ అ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈరోజు అంతా ఇంట్లో పూజల వల్ల ఈ లుక్లోనే ఉన్నాయి. ఈ లోపల కిడ్స్ అందరూ వచ్చేసారు. మీ ఇంటి దగ్గర పిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి ఒక ఈవినింగ్ మంచిగా ఒక 2 hours టైం తీసుకుని కిడ్స్తో ఎంగేజ్ అవ్వడానికి ఇలాంటి వర్క్షాప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇట్స్ జస్ట్ అన్ ఐడియా ఫ్రమ్ యువర్ బెస్టీ. సో ఈ క్లే ఎక్కడ దొరుకుతుందని చాలామంది అడుగుతూ ఉంటారు. క్లే వచ్చి మనకి పాటరీ స్టూడియోస్లో ఆర్ అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, లేకపోతే ఇట్సీ బిట్సీ అని చెప్పి ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ అవైలబుల్ ఉంటుంది. మనకి దీనికి పెద్ద అవసరాలు ఏమి ఉండవు, ప్రాపర్గా మన ఇంట్లో ఉన్న థింగ్సే సరిపోతాయి. క్లే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ వ్లాగ్. సో లెట్స్ గో. రెడీ అయిపోయారు కాబట్టి మేము ఫస్ట్ అయితే క్లే తీసుకుని దాన్ని ఫస్ట్ నీడింగ్ చేస్తున్నాము. నీడింగ్ చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది అండ్ దిల్ గెట్ యూస్ టు ద క్లే కాబట్టి. సో ఎవ్రీబడి స్టార్ట్ డూయింగ్ లైక్ దిస్. మేక్ ఇట్ అ బాల్ లైక్ అ క్రికెట్ బాల్ ఆర్ అ బాస్కెట్ బాల్, అ స్మాల్ వన్. ఈ సైజ్లో క్లే తీసుకోండి. మీకు దగ్గరున్న క్లే అంతా ఒక సైడ్కి పెట్టుకోండి పేపర్ పైన. తర్వాత దాంట్లోంచి ఇంత తీసుకోండి. ఓకే, దిస్ మచ్. వీ హ్యావ్ టు డాబ్ లైక్ దిస్. కింద పెట్టుకుని మీకు ఇచ్చాను కదా, దాంతో ఇలా ఇలా డాబ్ చేయండి. యునో చపాతీస్, యా రోటీస్. మనము ఇలా ఫ్లాట్గా చపాతీ లాగా చేసుకోవాలి. బొబ్బట్టు సైజు అనుకోండి ప్రాపర్గా చెప్పాలంటే. అలా చేసుకుని క్రాక్స్ ఏం లేకుండా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. క్లే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి పెద్ద వరి ఏముండదు. సో ఇట్లా. నెక్స్ట్ బాల్ బిగ్గా. సో అది తీసుకున్నాక మేక్ ఇట్ ఇంటూ హాఫ్. ఓకే, సీ లైక్ దిస్. ఎందుకంటే 2 కాళ్ళు ఒకటే సైజు ఉండాలి కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ ఒక బాల్ తీసుకుంటాము, దాని తర్వాత దాన్ని 2 చేయాలి ఈక్వల్గా. జస్ట్ మేక్ ఇట్ లైక్ యువర్ ఫింగర్. ఒక బాల్ తోటి ఒక ఫింగర్లా చేయండి. ఓకే, ఈ కిందది ఉంటుంది కదా, ఇట్లా బెండ్ చేయాలి కొంచెం కాల్లాగా. నాన్న ఫస్ట్ ఎల్ షేప్ చేసుకున్నాక బేస్ పైన పేస్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఒక్కొక్కరు బేస్ పైన పేస్ట్ చేద్దాం. నేను ఒక్కొక్కరికి చేసుకుంటూ వస్తాను. సో ఈ లెగ్ని ఇలా షేప్ చేస్తామా. సో దేవుడు ఒక కాల్ మీద కాలు వేసుకుని కూర్చున్నట్టు బబ్లు. ఇందాక అట్లా కాదు, ఇట్లా వేసావు. నెక్స్ట్ గాయ్స్ చూడండి, థర్డ్ పార్ట్. కాళ్ళందరివి ఫిక్సా? ఓకే, చూడు జస్ట్ ఒక క్లాత్ లాగా కాళ్ళ మీద వేయడానికి. జస్ట్ మేక్ ఇట్ లైక్ అ ఫ్లాట్ వన్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద లెగ్స్. సో మనము కాళ్ళ మీద క్లాత్ వేసేసిన తర్వాత, క్లాత్ వేసాం కదా, డ్రెస్ వేసామా, తర్వాత టేక్ అ బాల్ దిస్ సైడ్. Stomach. We are making stomach of the idol. Okay, కొంచెం పెద్దది నాన్న. అట్లా కాదు ఇంకా. See, yeah, Ganesha's stomach. Yes, make it soft like a laddu.
ఓకే. సో మనం ఇట్లా గణేష్ బొజ్జ చేసుకుంటాం అనమాట. ఈ సైజులో చేసుకుని నిమ్మకాయ అంత సైజు అంటే మీరు చేసుకునే విగ్రహాన్ని బట్టి ఉంటుంది. సో దాన్ని ఇలా తయారు చేసి వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఆన్ ద లెగ్స్. చాలా కష్టం అవుతుంది గాయస్. నాకు నేను డిఐవైస్ చేసుకుంటే అయిపోయేదేమో. అట్లా ఏం లేదు. యునో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ పార్ట్ వేర్ these guys are making six-pack Ganesha. Suhas is making six-pack Ganesha. Boom, baga bugya chest. Ain't Tanish? Why are you no, you're wasting the clay. Chest. We have to take it like this. Stomach size and batti manam chest shape chesukovali. Wow, good job. మనం చెస్ట్ చేసుకున్న తర్వాత హెడ్ కి ఇంత సైజ్ చిన్న బాల్ తీసుకోవాలి. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ ఇట్. ఇదిగో హెడ్ చూడండి, బ్యాక్ ఇట్లా పేస్ట్ అవ్వాలి గాయ్స్. ఓకే, నువ్వు బాల్ చేసి రెడీగా ఉండండి. గుడ్ జాబ్. సో మనం హెడ్ చేసుకున్న తర్వాత ఈ షేప్లో పెట్టుకోవాలి. మీరు క్లియర్ నా వీడియో చూడాలనుకుంటే వితిక వినాయకుడు వీడియో అని కొట్టండి. యూ హ్యావ్ మల్టిపుల్ డిఐవైస్. దిస్ ఈస్ జస్ట్ టు క్యాప్చర్ ద స్పెషల్ మూమెంట్స్ అనమాట విత్ ఆల్ దిస్ లిటిల్ క్యూట్ కిడ్స్. ఇప్పుడు సాత్విక్కి హెడ్ పెడదాం. సాత్విక్ ఐడల్కి హెడ్ పెడదాం. ఓకే, రెడీ? సి యూ హ్యావ్ టు టేక్ దిస్. ఏది పెట్టు, నువ్వు మర్జ్ ఇట్లా పెట్టి వెనకాల ఇట్లా. గుడ్ జాబ్. చాలు. ఇప్పుడు మనము ఫేస్ కొంచెం సెట్ చేస్తాం. ఓకే, ఇంకో నేను వీళ్ళందరికీ వినాయకుడిని చేయడం నేర్పిద్దాం అనే కాన్సెప్ట్ తోటి ప్లాన్డ్ ఆల్ దిస్. కానీ లాస్ట్కి వీళ్ళిద్దరూ అయితే నాతోనే చేపిస్తున్నారు మొత్తము. కూర్చుని మంచిగా ఏం చేయాలి అని అడిగి వాట్ దే డూయింగ్. ఏం చేస్తున్నాను నేను? వాటర్ పెట్టి ఇలా ఇలా ఎట్లా చేయాలి చూపి. Show it to the people how we soften the clay. Good job. ఎందుకు బానే ఉంది కదా. So when you make it, so ఫేస్ చేసుకున్న తర్వాత ఇయర్స్ చేసుకోవాలి. డీ లాగా ఇట్లా ఇట్లా ఫ్లాట్గా చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇటొక చెవు ఇటొక చెవు ఇట్లా పెట్టాలి. వినాయకుడు ఇయర్స్ పెద్దవి కాబట్టి మనం ఫేస్ మీద కొంచెం నార్మల్ సైజ్ కాకుండా కొంచెం పెద్దగా చేస్తాం. కొంచెం క్లే తీసుకుని ఇట్లాగా వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ స్మాల్ ట్రంక్ which is very easy. అన్నిటికన్నా ఈజియెస్ట్ అంటే ట్రంక్ చేయడము, బట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ది ఐడల్. చిన్నది కాబట్టి బ్రేక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బ్రేక్ అయిపోతుంది, క్రాక్స్ వస్తుంది. హ్యాండ్స్ చూడండి. దెన్ వీ హ్యావ్ టు పేస్ట్. I'll put it and నెక్స్ట్ కిరీటం చేసేద్దాం, అయిపోద్ది మనకి. ఓకే, సో అందరివి చేసేసరికి నాకు అసలు ఐ డోంట్ నో, లైక్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. అండ్ పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ నాకు కూడా చాలా కొత్తగా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ దే డిడ్ అమేజింగ్ జాబ్, లైక్ ఎవ్రీబడి. సో వీఆర్ జస్ట్ యాడింగ్ ద హ్యాండ్స్, ఫేస్ ఇవన్నీ. దుర్గా కదా వీడికి ఐస్ అంటే పెట్టు.
టాలెంట్ ఇప్పుడు ఆగు ఐస్ నేను పెట్టేస్తా ఫుల్ ఇవ్వి గివ్ మీ వన్ స్టిక్ దిస్ వన్ చాలి మౌస్ పర్లేదులే మీరు మా చెయ్యాలి క్యూట్గా సో అందరివి చేసేసరికి నాకు అసలు ఐ డోంట్ నో లైక్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్ అండ్ పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ నాకు కూడా చాలా కొత్తగా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ దే డిడ్ అమేజింగ్ జాబ్ లైక్ ఎవ్రీబడి. ఓకే మా వినాయకులు చేయడం అయితే అయిపోయింది మా కాలనీ పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేసాము ఇట్ వాస్ సో మచ్ ఫన్ బికాస్ నేను ఇంత టైము వీళ్ళతో ఎప్పుడు స్పెండ్ చేయలేదు బట్ ఈసారి నుంచి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ద మస్ట్ డూ థింగ్ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్ అండ్ వీళ్ళకి కూడా ఒక కొంచెం ఎంగేజింగ్గా ఇట్లా అందరితో కలివిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది దిస్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ అ డిఐవై ఫర్ యూ గైస్ మీరు ఏమైనా నేర్చుకోలేదు అనుకుంటే కనుక ఇట్స్ లైక్ మీటింగ్ పీపుల్ మీటింగ్ కిడ్స్ స్పెండింగ్ టైమ్ విత్ కిడ్స్ నేను కూడా చిన్నపిల్లలు అయిపోయాను అండ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే అండ్ యా అందరు వినాయకులు చూసేద్దాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై.